పరిశుద్ధాత్మ ఫలములో ఒక భాగము మంచితనము. స్తోత్రం. ఇది యహలోకములో ఉన్నటువంటి మంచితనమైనటువంటి స్టాండర్డ్స్ కంటే గొప్పది. స్తోత్రం కలుగునుగాక. ఏ ప్రపంచంలో మంచివారు లేరా? ఉన్నారా లేరా? ఓన్లీ క్రైస్తవులోనే ఉన్నారా? మంచిగా ఉన్నటువంటి వారు ఉన్నారు, మంచి పనులు చేసేవాళ్ళు ఉన్నారు, మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇహలోకపు మంచి అనేటువంటిది ఆత్మఫలము కాదు. ఆత్మఫలము అంతకంటే ఎక్కువ. ఒక్కోసారి వాళ్ళు వారి మంచిని కోల్పోతారేమో, ఒక్కోసారి వాళ్ళు వాళ్ళ ప్రేమను కోల్పోతారేమో, ఒక్కోసారి వాళ్ళు వారి సహనము కోల్పోతారేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడిచ్చేటువంటి ఈ మంచితనం అనేటువంటి ఆత్మఫలము ఎన్నటికి కూడా పోయేది కాదు. స్తోత్రము కలుగునుగాక. ఇది ఎలాంటి మంచితనం అంటే దేవుని యొద్ద నుంచి వచ్చేటువంటి మంచితనం. ఇది దేవుని యొక్క క్యారెక్టర్. ఇట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. దేవుడు మంచివాడా అండి? ఎలా చెప్తున్నావు నువ్వు దేవుడు మంచివాడని? చెప్పండి, ఎలా చెప్తున్నావు నువ్వు దేవుడు మంచివాడని? దేవుడు మనకన్ని ఈవులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్తోత్రం. మన యెహోలోకంలో కూడా ఒకళ్ళు మంచోళ్ళని ఎలా అంటామంటే, వాళ్ళు దాన ధర్మాలు చేస్తే, వాళ్ళు పెడితే, ఇతరులకు సాయం చేస్తే వాళ్ళు మంచోళ్ళు అంటాం. దేవుడు కూడా ఎటువంటి తారతమ్యము లేకుండా, కొంతమంది కులస్తులకు మాత్రమే మంచి చేస్తారు, వాళ్ళ కులస్తులకు మాత్రమే, వాళ్ళ మతస్థులకు మాత్రమే మంచి చేస్తారు. దేవుడు అట్లా కాదు. ఆయన సమస్త జనులకు మంచి చేయువాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన చెడ్డవారి మీదను నీతిమంతుల మీదను వర్షమును కురిపించువాడు. స్తోత్రము కలుగునుగాక. అందరికీ చక్కని ఆక్సిజన్ దేవుడు మనకి ఉచితముగా ఇస్తూ ఉన్నాడు, మంచి నీరుని ఇస్తున్నాడు. మనము క్షేమముగా బ్రతకడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు.